హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో నోరూరించే ఈ చేపల పులుసుని ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా ఇంకా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. మేము ఈ పులుసు వండడానికి శీలావతి చేప అయితే తీసుకున్నాం అనమాట. చేపని ఎలా పీసెస్ కింద కట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాక వీటిని శుభ్రంగా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చేప ముక్కల్ని తీసుకుని గచ్చు మీద రెండు వైపులా రుద్దితే దీనికి ఉన్న పులుసు అంతా పోతుంది. తర్వాత లోపల ఏమైనా వేస్టేజ్ ఉంటే అది తీసేసి ఈ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసి 2-3 సార్లు వాటర్ లో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నీసు వాసన మొత్తం పోతుంది. కూర తయారు చేసుకునే పావు గంట ముందు కొద్దిగా చింతపండులో వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మూతతో క్లోజ్ చేసి ఇలా పొడి కింద తయారు చేసుకున్నాక ఇందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 లవంగాలు వేసి మళ్ళీ మూతతో క్లోజ్ చేసి కాసేపు ఆడుకోండి. తర్వాత ఇందులోకి మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని మూత పెట్టేసి దీన్ని కూడా ఆడుకోండి. ఇప్పుడు ఈ పులుసులోకి ముఖ్యంగా పచ్చిమిరపకాయలు 5-6 తీసుకుని వీటి ముచ్చుకులు కట్ చేసుకుని ఇలా సన్న చీరికలు పెట్టుకుని పక్కకు తీసుకోండి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ గానీ లేకపోతే కల్లుప్పు గానీ వేసుకుని తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కావాలంటే ఇంకో స్పూన్ వేసుకున్నా పర్లేదు, కారం అయితే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని చేత్తో కాకుండా గిన్నెని అటు ఇటు కలిపితే ముక్కలన్నిటికి ఇంగ్రీడియంట్స్ బాగా పడతాయి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కకు ఉంచేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె తీసుకోండి. పులుసుకి ఎప్పుడైనా సరే లోతు తక్కువ ఉండి వెడల్పు ఎక్కువ ఉండాలి. తర్వాత ఇందులోకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. వీటిని పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో బాగా వేగనిచ్చి ఈ పచ్చిమిరపకాయలు అన్నిటిని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మరుగుతున్నప్పుడే ముందుగా మనం ఆడి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులోకి చిటికెడంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుపు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసి ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో అయితే కంటిన్యూస్ గా మనం కలుపుతూనే ఉండాలి. కాసేపటి తర్వాత ఇందులోంచి మనకి ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని స్లోగా విరగకుండా అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు కూడా మనం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. మనం పులుసు చేసుకునే గిన్నె ఇలా వెడల్పుగా ఉంటేనే మనకి ముక్కలన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అనమాట. తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ అయితే క్వాంటిటీ బట్టి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పావు గంట సేపు చింతపండుని వాటర్లో నానబెట్టాం కదా, దీన్ని బాగా పిండుకుంటే దీని వేస్ట్ అంతా బయటకు వచ్చేసి పులుసు అయితే మిగులుతుంది. ఇలా పొయ్యి మీద పెట్టిన కూర మరుగుతున్నప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే పిండేసుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకవేళ సరిపోతే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు గరిటతో స్లోగా పైన కలుపుకొని మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే కూరని ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత ఇందులోకి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర అయితే జల్లుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి కాసేపు ఉడికాక మనం వేసుకుంటే అద్దిరిపోయి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. కావాలంటే మనం ఇందులో బెండకాయలు వేసి కూడా చేసుకోవచ్చు. వేడి వేడి చేపల పులుసుని అన్నంలో వేసుకుని ముక్క కలుపుకు తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.